ఆర్జింగ్ స్టైల్లో చెప్పమంటావు. హలో, గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మీరు వింటున్నారు కాదు చూస్తున్నారు వినడంతో పాటు ధనుష్తో పాటు ఆర్జే కాజల్ని. మరి ఆర్జే కాజల్ ఆర్జే లాగా బిగ్ బాస్ గురించి ఏం మాట్లాడుతుందంటే ఏం చెప్పాలండి. బిగ్ బాస్ అయితే ఒక మంచి షో, నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైన షో. హిందీలో చూశాను, తమిళ, కన్నడ, ఈ అదర్ లాంగ్వేజెస్ నేనైతే చూడలేదు. కానీ అందరూ అలా అనుకుంటున్నారు. బట్ అలా అనుకోవడంలో తప్పు కూడా లేదు. ఎందుకంటే నేను ఆడిన విధానం చూసి అందరూ స్ట్రాటజీ క్వీన్ అని పేరు పెట్టేశారు. అండ్ ఆ పేర్లలో నాకు నెగిటివిటీ వచ్చిందా పాజిటివిటీ వచ్చిందా అంటే నేనైతే ఏం చెప్పను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నాకు పాపులారిటీ అయితే వచ్చింది కదా. ఇంకా ఆర్జేయింగ్ గురించి, ఇంకా ఆర్జే స్టైల్లో బిగ్ బాస్ గురించి చెప్పాలంటే నాకు ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. కాబట్టి ఇక్కడ ఆపేద్దాం అనుకుంటున్నాను. సో రావట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఒక 3 ఫ్రెండ్స్, వీళ్ళు నా లైఫ్లో ఒక బెస్ట్ ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు ఎవరున్నారు? బిగ్ బాస్ లో వాళ్ళైనా బయట వాళ్ళు? బిగ్ బాస్ వాళ్ళే. ఫస్ట్ కమ్స్ మా చిన్నక్క. చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ మా అక్క. సో షీ ఈస్ మై ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. తర్వాత లిప్సిక, నా అమేజింగ్ బెస్ట్ ఫ్రెండ్. తర్వాత సిరి, ఆ తర్వాత హమీదా. ఇంకా ఎవరున్నారు? నీరజ. ఈ ముగ్గురులో కూడా మానస్, సన్నీ ఇద్దరు లేరు. మానస్, సన్నీ బిగ్ బాస్ లో ఫ్రెండ్స్ వాళ్ళు. ఇప్పుడు బయట టచ్ లో ఉంటే నువ్వు ఎవ్రీడే టచ్ లో ఉండి ఎవ్రీ డే టు డే లైఫ్ లో ఏం జరుగుతుందో చెప్పుకునే వాళ్ళే కదా బెస్ట్ ఫ్రెండ్. నువ్వు గంటలు ఇప్పుడు నా కాల్ లిస్ట్ చూడు, సిరి ఉంటుంది, హమీదా ఉంటుంది, పక్క లిప్సిక ఉంటుంది. వీళ్ళు ముగ్గురు పక్కా ఉంటారు. ఇంకేం చెప్పాలి నేను? ఎవ్రీడే మాట్లాడితేనే కదా. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఒక్కటే అడగ, నేను చెప్పను బ్రదర్. ఎందుకు చెప్పుకుంటావు బ్రదర్? కమింగ్ అప్ కాజల్ ఇంకెలా చూడొచ్చు అని ఇన్ని చెప్పాను కదా. సో మూవీస్ లో ఇంకా యాక్టింగ్ కెరియర్ ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐ సీ మై ఫ్యూచర్ దేర్. సో ఇంకా యాక్టింగ్ బాగా చేయాలి, యాక్టింగ్ ప్రాజెక్ట్స్ సంపాదించాలి అనుకుంటున్నాను. ఎవరు ఫేవరెట్ యాక్టర్? జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్. ఓకే, ఇంటర్వ్యూస్ చేస్తున్నావు కాబట్టి ఎవరు బెస్ట్ గెస్ట్? ఐశ్వర్య రాయ్. ఓ మై గాడ్, షీ ఇస్ సో స్వీట్. ఎంత స్వీట్ అంటే మిస్ వరల్డ్ అన్ని ఇండస్ట్రీస్లో పనిచేసింది, ఇంటర్నేషనల్గా కూడా వర్క్ చేస్తుంది. బట్ అస్సలు ఎంత డౌన్ టు ఎర్త్ అంటే షీ ట్రీటెడ్ మీ సో వెల్ అండ్ షీ ఈస్ జస్ట్ ద బెస్ట్. ఐశ్వర్య రాయ్ ఎప్పటికీ మర్చిపోలేను. సో బెస్ట్ ఫీల్డ్ ఏంటి? ఆర్జేనా, ఇంటర్వ్యూయింగ్, లేదంటే ఇన్ఫ్లుయెన్సింగ్? అబ్బా, ఇన్ఫ్లుయెన్సర్. బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఈజ్ అమేజింగ్. ఎందుకు డబ్బులు వస్తాయి? బాగా డబ్బులు వస్తాయి, పని తక్కువ ఉంటుంది, బాగుంటుంది. యా, అండ్ వ్యూస్ వస్తూ ఉంటే, కమెంట్స్ వస్తూ ఉంటే, నాట్ ఓన్లీ బ్రాండ్స్ అండ్ ఆల్. నీకు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టి అది ఫుల్ వైరల్ అయినప్పుడు, ఏమైనా క్రియేటివ్ కాంటెంట్ చేసినప్పుడు, నేను విజయ్ కలిసి ఒక ఎయిర్పోర్ట్లో ఒక బీజిఎం, మన్మధుడు బీజిఎం మీద ఒక రీల్ చేసాం. దట్ గేవ్ మీ అ హై. ఎందుకంటే అది నా క్రియేటివిటీ. సో దానికి మనుషులు చూస్తున్నారు, వ్యూస్ పెంచుతున్నారు, లైక్స్ పెంచుతున్నారు, మిలియన్స్లో లైక్స్, ల్యాక్స్లో షేర్స్. దట్ ఈస్ అనదర్ లెవెల్ హై. కానీ ఈ కంటెంట్ చేయాలి అంటే ఎలా ఎక్కడున్నా ఏం జరుగుతున్నా ఎక్కడైనా కంటెంట్ చేయొచ్చు, ఎక్కడైనా కంటెంట్ చేయొచ్చు. మొన్న ఫ్లైట్ మిస్ అయితేనే మొత్తం దాని మీద ఒక కంటెంట్ క్రియేట్ చేసి కంటెంట్ పెట్టేసి ఇన్స్టాలో పోస్ట్. ఎవరు? మీరే. ఇండియా పాకిస్తాన్, ఎగ్జాక్ట్లీ. యా, అవును. అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ నాకు రీసెంట్గా నచ్చుతున్న ఇది. బట్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ యాంకరింగ్. దట్ టు లైవ్ ఎంసీయింగ్. లైవ్ ఆడియన్స్ ఉంటారు, మనం స్టేజ్ పైన ఉంటాము, మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వింటారు, నవ్వుతారు. అండ్ అక్కడి నుంచి వాళ్ళని మనం స్టేజ్ మీదకి పిలవడం, ఆర్ మనం స్టేజ్ దిగి అక్కడికి వెళ్ళడం, మైక్ పట్టుకుని మాట్లాడడం. దట్ ఈస్ అంటే లైవ్ చూడొచ్చు ఆడియన్స్. ఎందుకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇవేమి ట్రై చేయట్లేదు? ప్రీ రిలీజ్ ఈవెంట్సా? రిలీజ్ ఈవెంట్స్ కానీ ప్రెస్ మీట్స్ కానీ చేశాను నేను. బట్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. నేను కనుక్కున్నది ఏంటంటే, కాజల్ ఒక ప్రైస్ చెప్పింది అంటే అక్కడ నుంచి దిగదు, ఆ ప్రైజ్కి అయితే మాకు వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు కొంతమంది చేస్తున్న వాళ్ళు పేర్లు చెప్పను, ప్రైజ్ కూడా చెప్పను, వాళ్ళు చేస్తే ఇంతైనా వాళ్ళకి మంత్లీ వచ్చే ఈవెంట్స్ ఒక 10 to 15. కాజల్ ఈ ప్రైజ్ కి మంత్ కి ఒకటే, 2 months కి ఒకటే. ఎందుకు ప్రైస్ తగ్గించుకోవట్లేదు? ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎందుకు ప్రైస్ తగ్గించుకోవట్లేదు? ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు ఆ ప్రైస్ తగ్గించుకోవట్లేదు? ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో నీకు లైవ్ ఆడియన్స్ ఇంటరాక్షన్ ఉండదు. ఇప్పుడు లైవ్ ఇంటరాక్షన్ కదా మొత్తం. థియేటర్స్ లో ఏఎంబీస్ లోనే పెడుతున్నారు ప్రెస్ మీట్స్ అంతా, ఆడియన్స్ అందరిని పిలుస్తున్నారు, గ్యాదరింగ్స్ అవుతున్నాయి.
బట్ సి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా ఎంత కిక్ వచ్చే జాబ్ అయినా ఇఫ్ దెర్ ఈస్ నో ఫ్యూయల్ ఇన్ ఇట్ మనకి ఎక్కడ. అదే చెప్తున్నా, మంత్కి 10 ఈవెంట్స్ వచ్చినప్పుడు 10 ఈవెంట్స్కి కలిపి ఏదైతే నీకు ఒక ఈవెంట్కి వస్తున్న ప్రైస్కి 3 times ఎక్స్ట్రా వస్తుంది కదా, వై డోంట్ యూ ట్రై అని. ఎందుకు వస్తుంది? నేను ఒక ఈవెంట్కి నేను తీసుకుంటున్న అమౌంట్ 10 ఈవెంట్లు చేస్తే వస్తున్న అమౌంట్ ఈక్వల్ ఉన్నప్పుడు నేను ఒక ఈవెంట్ చేసి నేను ఆ అమౌంట్ తీసుకుంటాను. కానీ ఈక్వల్ కాదు, కొంచెం డబులే ఉంటుంది. దేంది? ఎక్కువ ఈవెంట్స్ చేస్తేనా? ఎక్కువ ఈవెంట్స్ చేస్తే ఏమో నేను ఆ టైంని ఇక్కడ ఇన్ఫ్లుయెన్సింగ్ దాంట్లో కేటాయిస్తే ఇంకా ఎక్కువ సంపాదించుకుంటాను కదా. అయితే ఇప్పుడు డబ్బుల కోసం ఉన్నట్టే కదా. సి వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, నాకు రెండు ఉండాలి, వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అండ్ డబ్బులు కూడా ఉండాలి. మెయిన్ ప్రిఫరెన్స్ డబ్బులే. మెయిన్ ప్రిఫరెన్స్ ఎక్కడ? ఇప్పుడు రెండు రెండు ఉండాలంటున్నాను కదా. సో రెండు ఉండాలి, జాబ్ సాటిస్ఫాక్షన్, వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి, డబ్బులు కూడా ఉండాలి. ఇప్పుడు నీకు డబ్బులు రావట్లేదు, వర్క్కి వెళ్ళాలి అంటే నువ్వు వెళ్తావా? బట్ ఎంతో కొంత వస్తుంది దీనివల్ల. నాకు ఒక వరుసగా ఒక 10 days నాకు షెడ్యూల్ రెడీగా ఉంటుంది అనుకుంటే నేను పోతా. ఏమో నేను ఐ వుడ్ రాదర్ స్పెండ్ మై టైమ్ విత్ మై లవ్డ్ వన్స్. ఓకే, నైస్, గుడ్ ఆన్సర్, వెరీ గుడ్ ఆన్సర్. యా, థ్యాంక్ యూ కాజల్ మా స్టూడియోకి వచ్చి మాకు మీ విలువైన సమయాన్ని, సమాచారాన్ని ఇచ్చినందుకు. అండ్ డెఫినెట్గా నెక్స్ట్ ప్లాన్ చేసుకునే కెరియర్ కూడా ఆ విష్ లిస్ట్ అంతా కూడా ఫిల్ అయిపోవాలి. ట్రిప్స్ అండ్ టూర్స్ వేయాలి. నెక్స్ట్ సీజన్ 3 కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకో ఆపర్చునిటీ వస్తే మళ్ళీ బిగ్ బాస్కి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫైనల్గా నీకు కూడా మంచి బిగ్ బాస్ ఆపర్చునిటీ రావాలి, నువ్వు కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్టర్స్కి ఎప్పుడు అంటే బర్త్డే వచ్చిన, ఒకవేళ మీరు మర్చిపోయినా, మీ పెళ్లి రోజు వచ్చినా, మీ పాప బర్త్డే వచ్చినా, మీరు మర్చిపోయిన వాళ్ళే ఒక 3-4 days నుంచి ముందు నుంచే మీకు ఆ పోస్టర్లు పంపించి వాళ్ళు ఎడిట్ చేసి డిజైన్ చేసి మీ ఆ బ్యాచ్ అందరికి ఏం చెప్తారు? కొంతమంది లాయల్గా ఉన్నారు, కాన్స్టెంట్గా వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. సన్నీ, మానస్, కాజల్, ఎస్ఎంకే ఎడిట్స్ అని అట్లా ఉన్న వాళ్ళు చాలా కొంతమంది ఉన్నారు. చూసి ఎంత ఓపిక అబ్బా వీళ్ళకి అనిపిస్తుంది. ఇప్పటికీ మా ముగ్గురివి ఎడిట్ చేసి పెడుతూ ఉంటారు, ట్యాగ్స్ చేస్తూ ఉంటారు, చూసి నవ్వుకుంటాను. మళ్ళీ ఒకసారి 3 years బ్యాక్ వెళ్ళిపోతాను. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నేను ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. మీ టైంని నా కోసం స్పెండ్ చేస్తూ నన్ను ఇంత అభిమానిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ గైస్.